డాక్టర్, యాక్సిడెంట్ ఎవరికో కాదు, మీ అమ్మాయికి. బుజ్జి, బుజ్జి, బుజ్జి. బుజ్జి. డాక్టర్, పాప చనిపోయిందండి. డాక్టర్, ఎక్కడో 1,000,000 మందిలో ఒకరికి కలిసే బోన్ మ్యారో మీ పాపకి మ్యాచ్ అవడం నిజంగా వండర్. మీరు ఓకే అంటే ఆ పాప బ్రతుకుతుంది. లేదంకుల్, నేను కేవలం బాధ్యతలు నెరవేర్చే శిరీషలాగే ఇక్కడుండాలి. కార్తిక్కి భార్య అయిన శిరీషలాగా బతికుండకూడదు. ఆ శిరీష చచ్చిపోవాలి. అమ్మా, లేదంటే నాలో ఇంకా ఆశలు పెరుగుతాయి, స్వార్థం ఎక్కువ అవుతుంది. అది చాలా ప్రమాదం. ఒకవైపు కార్తిక్ ఇంకా నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడని తెలుస్తుంది. నేను మామూలు ఆడపిల్లగా ఆలోచిస్తే అతని ప్రేమకి పడిపోతాను. నాకు కార్తిక్ కావాలనిపిస్తుంది. వద్దంకుల్, నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఆశలు, ఈ బంధాలు ఇవేవీ వద్దు. నేనందరికీ అన్నిటికీ దూరం కావాలి. నాకున్న ఒకే ఒక్క బాధ్యత పాప. సంధ్య చచ్చిపోతూ నాకిచ్చిన ఒకే ఒక్క బాధ్యత తన కూతురు. సంధ్య బిడ్డకి తల్లిగా నేను బతకాలి. ఇక మీదట నేను సంధ్యగానే బతకాలి. అదొక్కటే నా లక్ష్యం, నా ఆశయం. అంకుల్, పాప ఎక్కడుందో వెతకాలంకుల్. ఇన్ని రోజులు నా స్థానంలో ఉండి సంధ్య ఎన్ని కష్టాలు పడిందో, ఎందరితో మాటలు పడిందో, చివరకు నా చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకుంది. తన రుణం తీర్చుకోవాలంకుల్. ఆ పాప ఎక్కడుందో, ఎలా ఉందో వెతికి పట్టుకోవాలి. ఎలా ఉందమ్మా ఇప్పుడు? బుజ్జి గురించి అడుగుతుందండి. బుజ్జి స్కూల్కి వెళ్ళిందమ్మా. నువ్వు ఇంటికి వెళ్ళేసరికి బుజ్జి నీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది, సరేనా? చిన్ని, ఇక నీకే భయం లేదమ్మా. ఓ దేవత నిన్ను కరుణించింది. నీకున్న ప్రాబ్లం ఇట్టే తొలగించేసింది. అంతా బాగానే ఉంది డాక్టర్ ప్రవీణ్. ఆపరేషన్ సక్సెస్. పాపకు కొత్త జీవితం దొరికింది. మరో 2 రోజుల్లో పాపని డిశ్చార్జ్ చేస్తాం. ప్రవీణ్ గారు, మీరు కొంచెం బయటికి రండి, మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే. చూడండి ప్రవీణ్, మీ మిస్సెస్ ఆ అమ్మాయిలో మీ పాపను చూసుకుంటుంది. నిజంగా కూడా మీ పాప తనలో బ్రతికే ఉంది. ఒక జీవకణం తన శరీరంలో ఊపిరి పోసుకుంది. రూపం ఏదైనా ఆ అమ్మాయి నిజంగా మీ పాపే.
నిజంగా మీరు చాలా గ్రేట్ ప్రవీణ్ గారు. మీ బిడ్డ పోయిన బాధను దిగమింగుకుని మరో 6గురికి ప్రాణం పోసి నిజమైన డాక్టర్ అనిపించుకున్నారు. ఎవరో ఒక అనాథ బిడ్డకు మీ కన్నబిడ్డ శరీరంలోని ఓ కణం తీసిచ్చి ఆ బిడ్డకు కూడా తండ్రయ్యారు. నిజంగా డాక్టర్ అనే పదానికి మీరు నిజంగా పేరు తీసుకొచ్చారు. మీ త్యాగం మర్చిపోలేనిది. డాక్టర్, పేషెంట్ మీకేమవుతారో రాసి సంతకం పెట్టండి. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ ప్రవీణ్. తండ్రిగా ఆ పాపకు నిలబడ్డావు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. అమ్మా, చెయ్యి తీసావంటే నేను చచ్చినంత ఒట్టు. నిజం చెప్పరా? నిజంగా నువ్వు నీ భార్య సుఖంగా ఉన్నారా? చెప్పు. లేదమ్మా, మేం బాగోలేం. నిజమే, మేమిద్దరం నీ దగ్గర నాటకం ఆడిన మాట వాస్తవం. అత్తయ్య, కాఫీ. అవసరం లేదు, తీసుకుపో. అదేంటత్తయ్య అలా అనేసావు? మరి ఎలా అనాలి? నాకు మనుషుల్ని ప్రేమించడం ఒకటే తెలుసు, కానీ నీలా ఏమార్చటం చేత కాదు. పైకి ప్రేమ నటిస్తూ లోపల ఇంకోలా ఉండేవాళ్ళంటే నాకు అసహ్యం. అదేంటత్తయ్య అలా అన్నా? నేనేం తప్పు చేశాను? నువ్వేం చేయలేదా? నువ్వు నా ఇంటి కోడలివి కావాలని కలలు కన్నాను. ఆ కల నిజం కాలేదని చావటానికి కూడా సిద్ధపడ్డాను. కానీ నువ్వు చేసిందేంటి? నేను కష్టపడి నీకు మీ బావకి పెళ్లి చేస్తే నువ్వు నన్ను మోసం చేశావు. నీకు మీ బావ మీద ప్రేమ లేదు, నా మీద గౌరవం లేదు. అలా అనకత్తయ్య. నువ్వలా అంటుంటే నాకు ఏడుపుస్తుందత్తయ్య. నువ్వెందుకు ఏడవడం? ఏడవలసింది నేను. నీకు వాడికి పెళ్లి చేస్తే సుఖంగా ఉంటారా అనుకున్నాను చూడు, అందుకు నేనేడవాలి. ఇద్దరూ కలిసి నన్ను మోసం చేసినందుకు నిజంగా నేనేడవాలి. అంత మాట అనకత్తయ్య. నేను నిన్ను మోసం చెయ్యలేదత్తయ్య. ఇది మోసం కాకపోతే ఏంటి? ఎందుకే మీ బావకి దూరంగా ఉన్నావు అంటే 3 రోజులు నేను దూరంగా ఉండాల్సొచ్చింది అన్నావు. అదే రోజు దేవుణ్ణి ఎలా ముట్టుకున్నావే అంటే మర్చిపోయాను, నాకు తెలీదని బుకాయించావు. సోది చెప్పే ఆవిడ ఆ భార్యాభర్తల మధ్య అసలు ఏ సంబంధం లేదు అంటే అప్పుడు మాట దాటేశావు. ఇవన్నీ మోసాలు కాదా? నన్ను పిచ్చిదాన్ని చేయటం కాదా? ఏ తల్లైనా కొడుకు కోడలు బావుండి మనవణ్ణు మనవరాలను చేతిలో పెడితే ఆడించుకుంటూ కాలం వెళ్ళబుచ్చాలి అనుకుంటుంది. కాని నీలా కోడలు మోసం చేస్తుంటే పిచ్చిదాన్లా బ్రతకాలని అనుకోదు. నన్ను క్షమించత్తయ్య. నేనెందుకు నిన్ను క్షమించాలి? నువ్వే నన్ను క్షమించాలి. నీ మనసులో మీ బావ లేడు అని తెలియక వాడి మెడలు వచ్చి నీ మెళ్ళో తాళి కట్టించాను. అంత చేసిన దానికి బాగానే రుణం తీర్చుకున్నావు. ఇప్పటికైనా మునిగిపోయింది ఏం లేదు. వాణ్ణి వదిలేసి నీ బతుకు నువ్వు హాయిగా బతుకు. వద్దత్తయ్య, దయచేసి అలా అనొద్దు. నిజంగా చెప్తున్నానత్తయ్య, నాకు బావంటే ప్రాణం. బావ లేకపోతే నేను చచ్చిపోతాను. మరెందుకు వాడితో కాపురం చేయకుండా నాటకవాడి నన్ను మోసం చేశావు? ఏం చేయనత్తయ్య, నువ్వు విషం తాగావన్న బాధలో ఉన్నానన్నాడు. నిజమే కదా అని నేను కూడా. ఏడవలేకపోయావు. వాడికి నా మీద ప్రేమ ఎక్కువై కాదు,
నీ మీద ప్రేమ లేక అలా తప్పించుకుంటున్నాడు. అసలు భార్య సరిగ్గా ఉంటే ఏ భర్తైనా పక్కదారి పడతాడా చెప్పు? నాకు బావంటే ప్రేముంది అంటే సరిపోదు. ఆ ప్రేమ ఎంతుందో భర్తకు అర్థమయ్యేలా చేయాలి. వాడి మనసులో ఏదున్నా అవన్నీ చెరిపేసి నీ కొంగు పట్టుకుని తిరిగేలా చేసుకోవాలి. అర్థమైందా? చెప్పావు కదత్తయ్య, ఇక చూడు నేను ఎలా రెచ్చిపోతాను. బావా, పాలు. అక్కడ పెట్టు. రోజు అక్కడే పెడుతున్నాను. ఈరోజు నీకు నేనే అందించి నీ చేత పాలు తాగిస్తాను. చెప్తే అర్థం కాదా? తాగు బావా. నేనే చిన్నపిల్లాడినా నువ్వు తాగించడానికి? నాకు తాగడం చేతనవుతుంది. పక్కెళ్ళు. ఎందుకు బావా అంత చిరాకు పెడతావు? ఇప్పుడు నేనేం చేశానని? ఇదే నాకు నచ్చడం లేదు. ఏం బావా, ఇందులో తప్పేంటి? మనం భార్య భర్తలం కదా, మనం ఇలా ఉంటే తప్పేంటి? నాకు నచ్చదని చెప్పాను కదా. అదే ఎందుకని? ఎందుకు నచ్చడం లేదు బావా? చెప్పాను కదా నా మనసు బాగాలేదని. మనసు ఎన్ని రోజులు బాగుండదు బావా? అత్తయ్యకు ఒంట్లో బాలేదని ఫీల్ అవుతున్నాను అని అన్నావు. ఎన్ని రోజులు ఫీల్ అవుతావు? ఒక రోజు, ఒక వారం, పోనీ ఒక నెల, ఒక సంవత్సరం, ఇలా ఎంతకాలం? దేనికైనా ఒక టైం లిమిట్ అంటూ ఉంటుంది కదా బావా. ఒక జీవిత కాలం. చాలా ఇంకా వివరంగా చెప్పాలా? తాగు బావా ప్లీజ్. ఎందుకు బావా అంత కోప్పడుతున్నావు? ఇప్పుడు నేను ఏమన్నానని? ఒక భార్యగా భర్త ప్రేమను పొందాలనుకోవడం తప్ప? నా భర్త నన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలనుకోవడం తప్ప? చూడు మహా, నాతో ఆర్గ్యుమెంట్స్ వద్దు. నా మూడ్ అస్సలు బాగాలేదు. దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు. నీ మూడు ఎప్పటికీ బాగుండదు బావా.
ఎందుకంటే నీ మనసులో నేను లేను. నా బదులు ఇంకెవరో ఉన్నారు. అది అర్థమైందిగా, ఇక దూరంగా ఉండు. నీ మనసులో ఉన్నది ఎవరో నేను తెలుసుకోవాలి. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నీకు నేను భార్యని. నిన్ను కావాలనుకుని తాళి కట్టి నిన్ను భార్యను చేసుకోలేదు. మా అమ్మ విషం తాగి చస్తాను అంటే తాళి కట్టాను. ఎలా తాలి కట్టినా ఒక ఆడపిల్ల మెడలో తాలి కట్టాక తను భార్య అవుతుంది. ఆ భార్యకి భర్త మీద సర్వ హక్కులు ఉంటాయి. ఓ, అయితే హక్కుల గురించి మాట్లాడుతున్నావా? దాంతో పాటు మర్యాదల గురించి, ఇష్టాయిష్టాల గురించి తెలుసుకోవడం నేర్చుకో. ఎదుటి వాళ్ళకి ఇవ్వాల్సిన మర్యాద గురించి అర్థం చేసుకొని మాట్లాడు. నేను నిన్ను ఎప్పుడూ అర్థం చేసుకున్నాను బావా. నువ్వే నా ఇష్టాన్ని గుర్తించడం లేదు. మర్యాద అనేది వదిలేసి బిహేవ్ చేస్తుంది నువ్వు. ఏ భార్యకి శోభన గదిలో ఇలాంటి పరిస్థితి ఎదురు కాకూడదు అని అనుకుంటున్నాను. అయినా పర్వాలేదు బావా, నేనేం అనుకోనులే. కానీ ఇంతకే నీ మనసులో ఉందెవరో నాకు తెలియాలి. చెప్పు బావా. నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నేను చెప్పనా? ఆ శిరీషే కదా. ఒకప్పుడు నువ్వు శిరీషని ప్రేమించావని తెలిసి అత్తయ్యని అడిగితే అది అబద్ధమని చెప్పి ఆ విషయం మర్చిపోమని చెప్పింది. కానీ అదే నిజమని ఇప్పుడు తెలిసింది. తెలిసింది కదా, ఇక నా జోలికి రాకు. నిజమే, నిజంగానే నా మనసులో శిరీష ఉంది. నేను శిరీషని మర్చిపోలేను. అది నా వల్ల కాదు. చాలా ఇంకేమైనా వివరాలు కావాలా? అలా అంటే కళ్ళల్లో నీళ్లు నింపుకొని నా కర్మ ఇంతేలే అని పక్కకి తప్పుకుంటాననుకున్నావా బావా? నేను ఆ టైప్ కాదు. నా దృష్టిలో భార్య అంటే భర్త మాటకి విలువిచ్చే మనిషి మాత్రమే కాదు. భర్త జోలికి ఎవరైనా వస్తే బొట్టలు ఉడదీసి కొట్టేంత ప్రేమ ఉండేది భార్య అంటే. నాకు నువ్వంటే ఎంత ప్రేమో నీ జోలికి వచ్చి ఆడదంటే అంతే అసహ్యం. ఆ శిరీష నాకు దొరికితే దానికి ఉంటుంది చూడు. కోప్పడకు బావా. ఒకవేళ నువ్వు నన్ను ఎంత కోప్పడినా తిట్టినా ఏమీ అనను. చివరికి కొట్టినా నీ మీద నా కోపం రాదు. కానీ దానికి 10 రెట్లు దాని మీద నా ప్రతాపం చూపిస్తాను బావా. చూడు బావా, నువ్వు నాకు దక్కకపోతే నేను చచ్చిపోదామనుకున్నాను. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నాతో పాటు నీకు ఎవరైనా దగ్గరైతే దాన్ని కూడా చంపి చద్దామనుకున్నాను. ఆ పని ఇప్పుడు చేస్తాను బావా. అదేంటి? శిరీష, ఏంటి అలా చూస్తున్నావు? నేను ఎందుకు వచ్చానా? నీ అంతా చూడడం కోసమే వచ్చాను. ఎవరి అమ్మాయి నన్ను శిరీష అని బాగా తెలిసినట్టు పిలుస్తుంది? అంటే సంధ్యకు తెలిసిన మనిషా? ఏంటి అలా చూస్తున్నావు? నేను ఇక్కడికి వస్తానని నువ్వు ఊహించలేదు కదా. నా కార్తిక్ బావ కోసం ఇక్కడికి కాదు ఎక్కడికైనా వస్తాను. దేనికైనా తెగిస్తాను. కార్తిక్ మర్దలా? అంటే
తను పెళ్లి చేసుకున్న మహాలక్ష్మి ఈ అమ్మాయినా? అసలు నువ్వు ఆడదానివేనా? నీకసలు సిగ్గు శరం అనేవి ఉన్నాయా? మా బావతో నాకు పెళ్ళైందన్న విషయం తెలుసా నీకు? ఎందుకు మా కాపురంలో చిచ్చు పెడుతున్నావు? నీకు అసలు ఏం ద్రోహం చేశామని మా జీవితాలతో ఆడుకుంటున్నావు? నేనేం చేశాను? పాప నువ్వేం చేయలేదు. మరి ఏం చేయకుండానే మా బావ మనసులో తిష్ట వేసుకొని కూర్చున్నావా? నీ మీద మనసుతో మా బావ నాతో కాపురం కూడా చెయ్యట్లేదు. కారణం ఏదైనా ఎలాంటిదైనా మీకింకో పెళ్ళయింది. శిరీష తిరిగి రాదు. వచ్చినా మీకు పెళ్ళయిందని తెలిసినా మీ మొహం కూడా చూడదు. రేపు నిజంగా శిరీష మిమ్మల్ని కాదని మరో మగాడి చేత తాళి కట్టించుకొనొస్తే మీరొప్పుకుంటారా?